హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు అక్షయ తృతీయ అండి. అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ అక్షయ తృతీయ రోజు చాలామంది కుబేర లక్ష్మీ వ్రతం చేస్తూ ఉంటారు. నా దగ్గర కుబేర లక్ష్మీ వ్రతం బుక్ ఉందండి. నేను కూడా ఆ శ్లోకాలు అవన్నీ చదువుకుంటూ లక్ష్మీ నృసింహ కరవాలంబ స్తోత్రాన్ని, తరువాత శ్రీ లలిత అమ్మవారి స్తోత్రమైన ఓం ఐం హ్రీం శ్రీమాత్రే నమః అని వాటిని 1108 సార్లు అనమాట అలా చదువుకుంటున్నాను. కుంకుమ పూజ వచ్చేసి అమ్మవారికి చేద్దామనుకుంటున్నాను. ఆ లక్ష్మీ నరసింహస్వామికి చందనం అంటే ఇష్టం కదా, అందుకని ఆయనకి చందనంలో నా దగ్గర ఉన్న సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి తులసి దళాలతోటి పూజ చేద్దామని నా దగ్గర లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం ఉందండి, చిన్నది. ఆ ఫోటోనైతే పెట్టుకున్నాను. ఎక్కువగా సింహాచలం అప్పన్న స్వామిని పూజిస్తారనమాట. చందనోత్సవం చేస్తారు ఆయనకి వైజాగ్లో. అందుకనేసి నేను ఎక్కువగా ఆ నరసింహస్వామి సంబంధించిన ఫోటో పెట్టేసుకున్నాను. ఆ విష్ణుమూర్తి స్వరూపమే లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని అయితే ప్రతిష్ఠించుకొని పూజ చేసుకుందాము గణపతిని అనేసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. అక్షయ తృతీయ ఎక్కువగా మనకి కుబేరుడు గురించి చేస్తారు. లక్ష్మీ కుబేరుడు వ్రతం అది చేస్తుంటారు. అప్పన్న స్వామికి చందనోత్సవం చేస్తారనమాట. ఆ చందనాన్ని బంగారంగా భావిస్తారు. ఆ చందనం దొరకటమే చాలా అదృష్టం అండి. నేను కూడా ఈరోజు చందనంలో కూడా నేను బెంగళూరు నుంచి తెప్పించుకున్నాను అనమాట. అక్కడ ఎక్కువగా శాండిల్ వుడ్ ఉంటుంది అనమాట. శాండిల్ తోటి రకరకాల ఫ్లేవర్స్ దొరుకుతాయండి. అక్కడ ఫ్లేవర్స్ అన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైనా మీరు బెంగళూరు సైడ్ వెళ్ళినప్పుడు, ఏవైనా పుణ్యక్షేత్రాలు అలా దర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా బెంగళూరులో కూడా షాప్స్ ఉంటాయండి. ఓన్లీ మన శాండిల్ ఐటమ్సే అమ్మే షాప్స్ ఉంటాయన్నమాట. అక్కడ తీసుకొచ్చుకోండి. ఇలాంటప్పుడు మనకి యూజ్ అవుతుంది. లేదు అంటే ప్రతిరోజు కూడా మనం చందనంలో కొంచెం జవ్వాది ఇలాంటి సుగంధ ద్రవ్యాలన్నీ వేసి ఆ దేవుడి విగ్రహాలన్నిటికి కూడా చందనము, కుంకుమతో అలంకరించుకోవటానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. చందనం రియల్ చందనం అండి. ఇది చాలా బాగుంటుందన్నమాట. మొత్తం ఇవి మనకి ప్యాకింగ్ లాగా చేసి ఉంటుంది. లేదు ఆ బ్రాండ్స్ పేర్లతోటి కూడా ప్యాకింగ్ వస్తుంది. నేను బ్రాండ్ అది ఎందుకు చూయించటం అనేసి, మళ్ళీ మనకి కాపీరైట్లు అలా వస్తాయనేసి నేనైతే చూయించట్లేదు. ఈ విధంగా ఉంటుందండి. రియల్ చందనం అయితే ఇలా ఉంటుందన్నమాట. మనకి వుడ్ కలర్లో ఉంటుంది. చాలా మంచి స్మెల్ వస్తుందండి. అందులో జవ్వాది యాడ్ చేస్తాను, కొంచెం కర్పూరం కొంచెం అది యాడ్ చేసుకొని ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా పూజ అది చేసుకుంటూ అక్షయ తృతీయ గురించి నాకు తెలిసినవి 2 వాక్యాలు మీతో షేర్ చేసుకుంటానండి. వైశాఖ మాసంలో వచ్చే 3వ రోజు అక్షయ తృతీయ అంటారనమాట. అనగా అక్షయ తృతీయ తదియ పవిత్రమైన రోజు కావటంతో ఈ రోజున బంగారం కొనుగోలు చేస్తే సిరి సంపదలు వస్తాయని నమ్మకం ఉంటుంది. ఏంటంటే అక్షయం అంటే తరగనిదనమాట. ఎప్పుడూ కూడా క్షయం కానిది అక్షయం అన్నమాట. అంటే తరగకుండా ఉంటుంది. అందుకే ఆ రోజు మనకి బంగారం అంటే ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు కదండి, లేడీస్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు, నేను కూడా. అందుకనేసి మనకి తరగకుండా ఎప్పుడూ కూడా ఆ బంగారం అనేది సమకూరుతుంది అన్న ఉద్దేశంతో మనం అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేస్తాము. మామూలుగా బంగారం కాకుండా కూడా అక్షయ తృతీయ రోజు అందరూ బంగారం కొనుగోలు చేసే స్తోమత శక్తి కూడా ఇప్పుడున్న రోజుల్లో లేదు కదండి. మీరు అట్లీస్ట్ చీపురు కట్ట, అంటే లక్ష్మీ స్వరూపం చీపురు కదా, చీపుర, లేదు అంటే సాల్ట్ ఉంటుంది కదా, కళ్ళుప్పు, రాక్ సాల్ట్, ఆ ప్యాకెట్ కానీ అలాంటివి మీకు దొరికినవి ఏవైనా సరే శుభంగా సూచించేవి, పాలు కానీ. వెండి కూడా మంచిదండి. వెండి కూడా లక్ష్మీ స్వరూపమే అనమాట. బంగారం కొనలేని వాళ్ళు వెండైనా కొనుక్కోవచ్చు. ఈ విధంగా మనకి ఏదైనా వెండైనా కూడా సమకూరితే మనకి మంచిదే కదండి. ఇప్పుడు వెండి కూడా దగ్గర దగ్గర ₹1,00,000 దాకా ఉందన్నమాట కిలో. అందుకనేసి వెండి కూడా మనకి మంచిదే అనమాట, శుభమే అనమాట. ఆ భగవంతుడికి పూజ చేసుకోవచ్చు. మనం చక్కగా
ఏదైనా కూడా ఎవరికైనా కూడా ఆ వెండి వాటిల్లో తింటే చాలా మంచిదనమాట. ఆరోగ్యానికి కూడా వెండి పళ్ళెంతో అలా తిన్నారంటే ఆయుష్ వృద్ధి జరుగుతుంది అంటారు. అందుకనేసి వీలైన వాళ్ళు చిన్న కాయిన్ అయినా సరే వెండితోటి అలా తయారు చేసింది కొనుక్కోండి. నేనైతే లక్ష్మీ కాయిన్ 10 గ్రామ్స్ తీసుకున్నానండి. రెండు వైపులా కూడా ఎలిఫెంట్స్ అంటే ఏనుగు ప్రతిమలు వస్తాయి. చాలా బాగుందనమాట. అది మీకు ఇప్పుడు పూజలో కూడా పెట్టి చూపిస్తాను. చెప్తున్నాను కదా ఇందాక అక్షయ తృతీయ గురించి, అది మధ్యలో ఆపేసి మళ్ళీ డైవర్ట్ అయిపోయిందండి. అక్షయ తృతీయ రోజు ఏమేమి తీసుకోవాలి అవన్నీ వచ్చేసింది టాపిక్. మనకి పురాణ కథనం ప్రకారం అక్షయ తృతీయ కృతయుగ యుగాది అంటారనమాట. మహావిష్ణువు అవతారాలలో పరశురామ అవతారం కూడా ఒకటి. పరశురాముడి జన్మ దినోత్సవం కూడా ఈరోజు, అంటే పుట్టినరోజు. అక్షయ తృతీయ అనగా అక్షయ తది నాడు సూర్యుడు చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటారు. వేదకాలంలో ఇదే రోజున యజ్ఞయాగాదులు చేసేవారు. పవిత్రమైన ఈ రోజు జరిగే వివాహాలకు ముహూర్తంతో పని లేదని పూర్వీకుల నమ్మకం. అంటే ఈరోజు ఎవ్వరు మ్యారేజెస్ అంటే పెళ్ళిళ్ళు చేసుకున్నా శుభకార్యాలు చేసుకున్నా కూడా ముహూర్తం పెట్టి చేసుకోక్కర్లేదంట. అంటే అంత మంచి రోజు అనమాట. ఈరోజు దానము చేయటము వాళ్ళ జీవితంలో అన్నీ అక్షయమవుతాయని చెప్పబడుతుంది. పితృదేవతల గురించి చేసిన పూజలు కూడా అక్షయ ఫలాన్ని ఇస్తాయి. ఈరోజు గొడుగు కూడా అండి, గొడుగు దానం చేసినా మంచిదేనట. చాలామందికి నీడ కల్పిస్తుంది కదా, ఆ భగవంతుడు కూడా మనకి నీడ కల్పిస్తాడనమాట. అలానే మనం మజ్జిగ కానీ, ఎండాకాలం కాబట్టి చెప్తున్నాను నేను, ఆ పాల నుంచి వచ్చిందే కదా మజ్జిగ కూడా, మజ్జిగ దానం ఇచ్చినా కూడా చాలా మంచిదండి. ప్రసాదం అంటే మనం ఏదైనా ప్రసాదం చేసుకుంటాం కదా పాలతో సంబంధించింది, అది దానం ఇచ్చినా కూడా, అంటే అన్నంతో కలిపిన పొంగలన్నం అలా వండుకుంటాం కదా, అలా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇచ్చినా కూడా అది కూడా మనకి చాలా ఫలితాన్ని ఇస్తుందండి. ఎందుకంటే పాలన్నం కన్నా మించిన దానం, అన్నదానం కన్నా మించిన దానం అనేది అయితే మనకు ఉండదన్నమాట. అన్ని దానాల్లో కంటే అన్నదానం అనేది చాలా మంచిది. అందుకని వీలైన వాళ్ళు మీరు చేసుకున్న కొంచెం ప్రసాదంలోనైనా ఎవరికైనా ఒక్కరికైనా సరే దానం ఇవ్వండి. ఆ విధంగా కూడా మనకి మంచి ఫలితం వస్తుందన్నమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయని వాళ్ళ వీలుని బట్టి చేసుకోండి. మనకి కుబేర వ్రతం కూడా చేస్తారండి. కుబేర లక్ష్మీ వ్రతం కూడా అక్షయ తృతీయ నాడు. ఆ కుబేరుడు మనకి రావణాసురుడికి రాజ్యం కూడా కుబేరుడి నుంచి తీసుకున్నాడంటండి. రావణాసురుడు లంకా రాజ్యము కుబేరుడిదంట. మామూలుగా నేను మా అమ్మమ్మ వాళ్ళు చెప్తుంటే కథల్లో విన్నాను. అది నాకు గుర్తొచ్చిందనమాట ఈ వీడియో చేసేటప్పుడు. అది కూడా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కుబేరుడు చాలా శక్తివంతమైన వాడండి, చాలా సంపన్నుడు. మనకి వెంకటేశ్వర స్వామికి కానీ అందరికీ కూడా అప్పులు ఇచ్చారనమాట. అంత సంపన్నుడు అనమాట. ఇప్పటికీ కూడా ఆయనకి వడ్డీల మీద వడ్డీ కడుతుంటారు వెంకటేశ్వర స్వామి. అందుకే ఆయన్ని వడ్డీ కాసుల స్వామి అంటారు. ఆ కుబేరుడు శివుడికి పరమ భక్తుడంటండి. చూసారా, ఆ శివభగవాన్ని అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉంటేనేనండి ఆ శివుడు ఆజ్ఞ లేనిది ఏదీ జరగదనమాట. ఆ కుబేరుడు అంత సంపన్నుడు అవ్వటానికి, ఆయన అందరికీ కూడా అప్పులు ఇవ్వటానికి, ఇలాంటివన్నీ కూడా ఆ శివుడి యొక్క అనుగ్రహమే అన్నమాట. ఈ విధంగా మనం కుబేరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను నేను. ముందుగా ఒక పీఠం వేసుకొని నాకు తోచిన అలంకారం అది చేసుకున్నానండి. అందరినీ ఇలానే చేసుకోమని నేను చెప్పను, వాళ్ళ వీలుని బట్టి చేసుకోండి, మీ ఓపికను బట్టి. ఏం లేదండి, నేను చేసింది పెద్దగా వెనక వైపు నా దగ్గర వుడ్డు పీట ఉందన్నమాట. అది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్లో ఉంటుంది. దాన్ని చాక్ పీస్ తోటి మొత్తం మామిడి కాయల సీజన్ కదా, లాస్ట్ టైం నేను మామిడి ఆకులు వేశాను. ఈరోజు మామిడికాయల్లాగా గుత్తులుగా 3 వేసి పద్మం ముగ్గు వేశానండి. ఆ పద్మం ముగ్గుని చాక్ పీస్ తోటి అలా చేసి గంధము బొట్టు పెట్టాను. చూసారా ఎంత కలగా ఉందో. చిన్న అలంకారం అన్నమాట. చిన్న దొరికే పూలు మనకి గార్డెన్లోనూ
లేదు అంటే మన కమ్యూనిటీలో దొరికే ఫ్లవర్స్ తోటి కొంచెం అటు ఇటు దీపం స్టాండ్లతోటి అవి సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తాను కదా నేను, వాటితోటి అలంకరించుకున్న 2 దీపాలు పెట్టుకున్నాను. చిన్న కలశం నా దగ్గర అష్టలక్ష్మి చెంబు ఉంది. ఆ అష్టలక్ష్మి చెంబుకి గంధం కుంకుమలతో బొట్లు పెట్టేసి 3 తమలపాకులు పెట్టుకున్నాను. లక్ష్మీదేవి కాయిన్ తీసుకున్నానన్నాను కదా, ఒక కిందొచ్చేసి కుబేర ముగ్గు అనమాట. మనకి కుబేరుడు ముగ్గు వేసేసుకొని ఆ మధ్యలో ఒక పళ్ళెం పెట్టేసుకొని వెండి పళ్ళెం, దాంట్లో విష్ణుమూర్తి, తర్వాత లక్ష్మీదేవి, వినాయకుడు ప్రతిమలు పెట్టుకున్నానండి. ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఫోటో అయితే ఫస్టే మీకు గంధం బొట్లతో అలంకరించడం చూయించాను కదా. నా గార్డెన్లో దొరికే పువ్వులు ఉంటాయి కదా, కనకాంబరాలు, సువర్ణ పుష్పాలు, వాటితోటి చేశానండి. నేను బయటికి ఏం వెళ్ళలేదనమాట. నాకు ఊరెళ్ళే పని అది ఉండటంతో ఎక్కువగా నేను మార్కెటింగ్ అది ఏమీ చేయలేదనమాట. బయటికి వెళ్ళి షాపింగ్ అది చేయలేదు. వచ్చాక పర్చేస్ చేసుకోవచ్చులే, ఉన్న వాటితోటి చేసుకుంటున్నాను ఇంట్లో. ఆ గంధం అయితే నా దగ్గర ఉంది కదా, అందులో తులసాకులు జవ్వాది కలుపుకున్న పొంగలన్నం పాయసం, పప్పు, ముద్దపప్పు, నెయ్యి చేసుకున్నానండి. కొబ్బరికాయ కూడా నేను కొట్టలేదనమాట. ఎందుకంటే లాస్ట్ టైం కొబ్బరికాయ మామూలుగా కొనుక్కొని వచ్చానండి. అది నాకు డౌట్గానే ఉందనమాట. కొట్టినప్పుడు మురిగిపోయిందనమాట. అందుకని ఎందుకు పూజ అంతా చేసినాక మళ్ళీ అది నాకేంటంటే కొంచెం మనసు బాగుండదనమాట. మంచిదే అంటారు చాలామంది మురిగిపోయినా కూడా. మనం ఏదైనా కూడా మంచిగా చూసే దృష్టిలోనే ఉంటుందండి, కానీ కొంచెం మనసు బాధగా ఉంటుందన్నమాట ఆ కొబ్బరికాయ కొట్టి కూడా అక్కడ పెట్టకపోతే. అందుకనేసి నేనేం చేశానంటే కొబ్బరికాయ ప్లేస్లో కొంచెం మనీ పెట్టాను. ఇప్పుడు 30 రూపీస్ కొబ్బరికాయ ఉంది కదండి, ఆ కొబ్బరికాయ అంత మనీ అయితే అక్కడ పెట్టుకున్నాను. అది ఏదైనా హుండీలో స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా వేసేస్తానన్నమాట. ఈ మధ్య నేను టెంపుల్స్కి వెళ్ళినా కూడా కొబ్బరికాయ కొట్టట్లేదండి, మనీనే వేసుకుంటున్నానన్నమాట హుండీలో. అది చాలా చోట్ల నేను చూశాను, కొన్ని చోట్ల కొబ్బరికాయలు ఎండాకాలం మురిగిపోతుంటాయి. అందుకని వీలైన వాళ్ళు మీరు తీర్థయాత్రలు చేస్తున్నా కూడా మనం మనీ వేసుకున్నామంటే ఆ స్వామికి మన తరఫున నైవేద్యాలు, కైంకర్యాలు అవన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే.